భారత్లోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి ఒక్క రోజులో దాదాపు 8% పడిపోయింది. కారణం ఏంటి? ప్రభుత్వం తన వాటాలో 6.5% షేర్లను అమ్మాలని నిర్ణయించింది. మరి దీనివల్ల పాలసీదారులు లేదా ఇన్వెస్టర్లు ఆందోళన చెందాలా వద్దా తెలుసుకుందాం ఇప్పుడు. ప్రభుత్వం సుమారు 31,000 కోట్ల విలువైన ఎల్ఐసి షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా అంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించబోతుంది. అంటే ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని మార్కెట్లోని పెట్టుబడిదారులకు విక్రయిస్తుంది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో షేర్లు అందుబాటులోకి రావడంతో షేర్ ధరపై ఒత్తిడి పడింది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది ఎల్ఐసి కంపెనీ నష్టాల్లో ఉందని కాదు, లేదా కంపెనీ బలహీనపడిందని కూడా కాదు. ప్రభుత్వం తన వాటాను తగ్గించి మార్కెట్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ను పెంచే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. పాలసీదారులకు కూడా ప్రస్తుతం ఎలాంటి ప్రభావం ఉండదు. మీ ఎల్ఐసి పాలసీలు, బోనస్లు, క్లెయిమ్లు యథావిధిగా కొనసాగుతాయి. ఈ నిర్ణయం ప్రధానంగా షేర్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా ఎల్ఐసిలో ప్రభుత్వ వాటాకు సంబంధించింది. అయితే స్వల్పకాలంలో షేర్ ధరలో ఒడిదుడుకులు కనిపించవచ్చు. కానీ దీర్ఘకాల పెట్టుబడిదారులు కంపెనీ పనితీరు, లాభదాయకత, భవిష్యత్తు వృద్ధిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మరి ఎల్ఐసి షేర్లో వచ్చిన ఈ పతనం పెట్టుబడి అవకాశమా, లేక ఇంకా వేచి చూడాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.